చేసామని 1990s లోనే 97 98 లోనే డైరెక్ట్ సెల్లింగ్ చేసాను. డైరెక్ట్ సెల్లింగ్ వాయిస్ బాగుంది సార్, కొంచెం వెనక్కి కూర్చోండి లక్ష్మీనారాయణ గారు. చాలా కంఫర్టబుల్ గా కొంచెం పర్ఫెక్ట్. స్క్రీన్ కొంచెం కిందకి దించండి, తలపైన గ్యాప్ ఎక్కువ వస్తుంది, మీకు అనిపిస్తుంది. కొంచెం బ్యాక్ కూర్చోండి, చాలా నీట్ గా ఉంది ప్రొఫైల్ పోస్చర్ ఒకటి అలాగే ఉంది. పర్ఫెక్ట్. సారీ కదా, Recording in progress. 97 లోనే థ్యాంక్ యూ 97 లోనే నేను డైరెక్ట్ సెల్లింగ్ లో చేయడం చేశానండి. అప్పట్లోనే చేసేవాడిని. మా ఫ్రెండ్ ఒకడు కంటిన్యూగా, ఇంకా అప్పట్లో ఏంటంటే డబ్బులు కట్టడం వచ్చేస్తే లక్షల కోట్లు అనేవారు. ఆ లక్షల కోట్లు కాదు కానీ చాలా రూపాయలు పాడు చేసుకున్నాం. ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే ఒక 50 కింద అయిపోయింది, ఇంకా రాకూడదు ఇందులోకి అసలు అనుకున్నాం. తర్వాత మళ్ళీ కొన్ని అలాగే ఫ్రెండ్స్ ఐడీలు వేసేయడం కామన్ గా జరుగుతుంటాయి. తెలిసినవన్నీ ఐడీలు వేసి పంపుతారు. నేను వేసానంటే చూడండి అది ఇది. నేను ఎప్పుడు నా ఫేస్ వాల్యూ పోగొట్టకూడదు చూసుకోండి, ఎందుకు ఇది అని చెప్పి ఒకవేళ వేస్తే నేనే డబ్బులు కట్టేసి చూసుకునేవాడిని. ఇది ఇందులో రాదు అనగానే ఇంకా డ్రాప్ అయిపోండి. అలా చేస్తుండగా నాకు మా అప్లైనర్ అయిన దుర్గా కిషోర్ గారు ద్వారా ఈ ఐఎంసి ప్లాట్ఫామ్ పరిచయం అయిందండి. దుర్గా కిషోర్ గారు ఫస్ట్ టైం మా ఇంటికి రావడం, ఈ ఐఎంసి గురించి చెప్పడం జరిగింది. అలాగే ఇందులో హెల్త్ గురించి నేను రావడం జరిగిందండి. హెల్త్ కాన్సెప్ట్ లో హెల్త్ ఏంటంటే మా మిస్సెస్ కి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. హెల్త్ గురించి వస్తే ఆయన కిషోర్ గారు మన టాప్ అప్లైనర్ అయిన మన విశ్వనాథ్ గారిని అలాగే ఖాన్ గారిని తీసుకుని ఒక సండే రావడం జరిగింది. వచ్చిన తర్వాత విశ్వనాథ్ గారు ఆ రోజు ప్రోడక్ట్ గురించి అది చెప్పడం. ఈవెన్ నేను డెమో కూడా చూడలేదండి. డెమోస్ అవి కదండి, మా మిస్సెస్ కి తగ్గితే కనుక నేను ఖచ్చితంగా ఇందులో ఉంటానని చెప్పాను. అలాగే ఒక 4 నెలలు వాడాలని చెప్పారు విశ్వనాథ్ గారు. అలాగే 4 నెలలు వాడిన తర్వాత చాలా బాగా మంచి రిజల్ట్ రావడంతో ఇది మనం సొసైటీకి పరిచయం చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది. అలా ఇన్కమ్ పరంగాను ప్లస్ మన ఆరోగ్య పరంగానే హెల్ప్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో నేను దీన్ని తీసుకోవడం జరిగింది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ కిషోర్ గారు. అలాగే ఖాన్ గారికి, నాకు మెంటర్ నన్ను గైడ్ చేస్తున్న విశ్వనాథ్ గారికి థ్యాంక్స్ అండి. నేను ఏ డౌట్ వచ్చినా విశ్వనాథ్ గారిని అడగడం జరుగుతుంది. విశ్వనాథ్ గారి ద్వారానే. ఇంకా నేను ఈ అగ్రికల్చర్ ఎందుకు అంటే, నేను మామూలుగా ఈ ఆగ్రో గ్రోత్ బస్టర్ ఉంటుంది. ఫస్ట్ లో గ్రోత్ బస్టర్ తోటే నేను ఇంట్లో కొన్ని చిన్న వాటికి స్ప్రే చేయడం జరిగింది. నేను ఫ్రెండ్ ఓకే సైడ్ చేసి చేయండి అని చెప్పి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే, నేనేమి ఆయన డబ్బులు తీసుకోకుండానే ఆయన పొలానికి వెళ్ళడం, స్ప్రే చేయించడం అది జరిగింది. మంచి ఈల్డ్ రావడం తోటి ఆయన కంటిన్యూగా ఏమంటే 100 ml కాదు లీటర్లు అంటే చూడండి అని చెప్పి ఆయన అక్కడ ఆపుకుని వచ్చి చేయడం జరిగింది. దాంతో నాకు ఇంట్రెస్ట్ పెరిగి దీని మీద మనం చేస్తే కొన్ని లక్షల ఎకరాలు ఉంటుంది. అలాగే రైతు కూడా, మీకు రైతు ఏం చేస్తాడంటే అండి, ఏది పడితే అది కొడతాడు. అంటే అతనికి వస్తుంది అంటే పక్కవాడు ఏదైనా కొట్టాడు అనుకోండి, మనం కొట్టేయాలనుకుంటాడు. అతను లీటర్ కొడితే ఇతను 1.5 కొట్టేస్తాడు, ఎందుకంటే మనకు బాగా వచ్చేస్తుంది. అలాగా కెమికలైజర్ చేసేస్తున్నారు దీన్ని, మొత్తం భూమికి సారం కూడా పోతుందని చెప్పి దీంతో ఇది మనం పరిచయం చేయాలి అని చెప్పి నేను దీని మీద ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన కూడా చేస్తాను కానీ దీని మీద ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది. మన వాళ్ళు కూడా ఎందుకంటే దీని మీద ఇంట్రెస్ట్ పెట్టండి. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈ సెక్షన్ లో కూడా చెప్పదలుచుకున్నాను. అసలు మనకి అగ్రికల్చర్ మీద ఎంత ఉందని చెప్తాను. ఎదరా పొటెన్షియాలిటీ తోటి మనం చేయొచ్చండి. ఎందుకంటే రైతు నమ్మాడు అంటే ఎన్ని రూపాయలైనా పెడతాడు. అతనికి మళ్ళా జీతం రాదు, నెల జీతం తీసుకోడు. సంవత్సరానికి 2 సార్లు లేదా 3 సార్లు అంటే వరికి చెప్తున్నాను. మిగిలిన వాటిలో అయితే చాలా కాలం వెయిట్ చేయాలి. ఒక కొబ్బరి తోట ఉందంటే అది పెరిగి పెద్దదయ్యి
ఫలాలు ఇచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. అంత వెయిటింగ్ చేస్తాం, అంత పేషెన్స్ ఉంటుంది రైతుకి. అదే రైతును మనం నమ్మించగలిగితే మనకి అసలు మనం వెళ్ళక్కర్లేదంటే, మనం వెళ్ళి అతను రిక్వెస్ట్ చేయక్కర్లేదు, అతనే మనకి రిమైండర్ ఇస్తాడన్నమాట, నాకు పలానా టైం కావాలండి అని చెప్పి. అవి నాకు జరిగాయి. అలాగే మనం ఇందులో పొటెన్షియాలిటీ ఉందండి. కాబట్టి అందరూ కూడా దీని మీద కూడా కొంత ఇంట్రెస్ట్ పెట్టండి. మనం టూత్ పేస్ట్ మీద, ఫ్లోర్ గోల్డ్ మీద, అవన్నీ మీద ఎలా పెడుతున్నామో దీని మీద కూడా ఇంట్రెస్ట్ పెడితే మనం లోపలికి తీసుకునే ఆహారం మంచి ఆహారం అవుతుంది. మనకే కాదు, మన సొసైటీలో చాలా మందికి కూడా ఆహారం ఇవ్వడం, మనం కొంత పార్ట్ ఆఫ్ ఉంటాము. అలాగే భూమి సారం కూడా తగ్గిపోతుంది, పొల్యూట్ అయిపోతుంది. ఆ పొల్యూషన్ కూడా తగ్గించడం ఉంటుంది. మన కంపెనీ హెర్బల్, ఆయుర్వేదిక్, ఆర్గానిక్ అంటే 3 సెగ్మెంట్లోనూ ఎందులో దాంట్లో ఎక్కడ కూడా లేదు. మన ఐఎంసీలోనే ఉందన్నమాట. హెర్బల్, ఆర్గానిక్, ఆయుర్వేదిక్ అంటే 3 సెగ్మెంట్లు. ఏదైనా హెర్బల్ అంటారు లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. అలాగే మనం ఆయుర్వేదం కూడా దీంట్లో మిక్స్ చేసి మన కంపెనీ సత్యపాటి గారు, అశోక్పాటి గారికి మంచి ప్రోడక్ట్లు ఇవ్వడం జరిగింది. అది ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగిలిన సెక్షన్లోకి వెళ్తా ఉంటే లాస్ట్లో నేను నా గురించి మళ్ళీ చెప్తాను. కొంచెం స్టార్ట్ చేయమంటారండి? ఆగుదాం. ఓకే సార్, స్టార్ట్ చేద్దామండి. ఓకే సార్, థ్యాంక్ యూ మచ్. మన ఇప్పుడున్న 75 మెంబర్స్ ఉన్నారు. 77 ఓకే. 77 మెంబర్స్లో ఎవరైనా వ్యవసాయం, అదే మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ సంబంధించిన ఎవరైనా వాడారండి? కొంచెం చార్ట్ చేయండి. ఎవరైనా వాడారా? కొన్ని బయటికి ఇవ్వక్కర్లేదు, మీ ఇంట్లోనే వాడుతున్నారా? మీ ఇంట్లో పూల మొక్కలకు కానీ, లేదా ఇప్పుడు రూఫ్ గార్డెనింగ్ చేస్తున్నారు, పైన పెడుతున్నారు, ఎవరు పంట పొలాలు వాళ్ళు చేసుకున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, వాడుతున్నారు, మిగిలిన వాళ్ళు కూడా వాడండి, అందరూ వాడండి. మన దాంట్లో చాలా తక్కువగా ఓన్లీ మీరు గ్రోత్ బూస్టర్ ఒకటి వాడినా కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. వాటితో పాటు గ్రోత్ బూస్టర్తో పాటు మీరు మన తులసి డ్రాప్స్ ఇవి వేస్తే, పురుగులు ఏమైనా పెడితే ఆ పురుగులు కూడా పోతాయి. లేదా నీంపూర్ ట్యాబ్లెట్ ఉంటుంది, ఆ నీంపూర్ ట్యాబ్లెట్తో పాటు నీంపూర్ ట్యాబ్లెట్ కూడా మీరు అందులో మిక్స్ చేసి మీరు స్ప్రే చేయాలన్నమాట. మన గ్రోత్ బూస్టర్ వచ్చి 1 లీటర్కి 2 ml కానీ 3 ml కానీ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీకు మన ఐఎంసీలో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి ఎలాగా వాడాలి, వాటి వల్ల మన అగ్రికల్చర్ ఎలాగా మంచి ఫలితాలు ఇస్తుంది అన్నదంటే మీకు పిపిటి రూపంలో షేర్ చేస్తానంటే, నాకు మీరు ఎవరు కనపడరు, ఓన్లీ స్క్రీన్ కనపడుతుంది. సో కొంచెం ఏమైనా తేడా ఉంటుంటే ఒకసారి రాబట్టుగా నాకు గైడ్ చేస్తాను. షేర్ అవుతుంది కదండి? డిస్ప్లే కనిపిస్తుంది. ఓకే సార్, సార్ పర్ఫెక్ట్. ఫుల్ స్క్రీన్ చేయండి. ఫుల్ స్క్రీన్ చేస్తాం. వచ్చిందా సార్? రాలేదండి? పర్ఫెక్ట్, వచ్చింది. కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. వెల్కమ్ ఆల్ లీజెండ్ ఫ్యామిలీ అండి. ఐఎంసీ అసోసియేట్స్. నా పేరు దుర్గా లక్ష్మీనారాయణ, పాటి. ఈరోజు టాపిక్ వచ్చి
ఆర్గానిక్ ఫార్మింగ్, వెరీ గుడ్. మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తోటి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయొచ్చు, అలాగే గివ్ హెల్త్ లైఫ్ పీపుల్ అండ్ సేవ్ సాయిల్ ఫ్రమ్ కెమికల్స్, యూజ్ ఐఎంసీ హెర్బల్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్. అంటే మన ఆర్గానిక్, ఆయుర్వేదిక్ అలాగే హెర్బల్ కలిపి మిక్స్ చేసి మన కంపెనీ ఇవి మనకి ఇవ్వడం జరిగిందండి. ఇవి మనం యూజ్ చేస్తే మంచి పొటెన్షియాలిటీ ఉంటుంది. అలాగే మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలకి కూడా మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే సాయిల్ కెమికల్ అయిపోయి చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ రోజుని ప్రతి వాళ్ళకి బీపీ, షుగర్లు అన్ని కూడా రావడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం పర్ఫెక్ట్ గా లేదంటే ఎదురుటి వాళ్ళు 190 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళు నడిచేసేవారు, వాళ్ళ పనులు చేసుకునేవారు, అన్ని కూడా వాళ్ళే హ్యాపీగా ఉండేవారు, దంపుడు బియ్యం తినేవారు. ఈవేళ దంపుడు బియ్యం తింటే దంపుడు బియ్యం అంటే ఏంటో కూడా తెలియదు. అలాగే ఒకవేళ అలాంటి బియ్యం తిన్నా మన ఆరోగ్యాలు చేసుకునే కెపాసిటీ మన శరీరానికి లేదు. ఎందుకంటే ఈ ఆహారాలన్నీ కూడా కెమికలైజ్డ్ అయిపోయాయి. ఈ కెమికల్ ఆహారం, అలాగే విశ్వనాథ్ గారు అంటుంటారు, నాలికి రుచికి బాగా ఉంది అంటే కడుపు ఏడుస్తుంది, ఇక్కడ వరకు బాగా వెళ్తుంది, లోపల మటుకి చాలా ఇబ్బంది పడుతుంది అంటారు. అంటే మనం ఇప్పుడు రుచికరమైన ఆహారం తింటున్నాం తప్ప ఆరోగ్యకరమైన ఆహారం తినట్లేదు. ఆరోగ్యకరమైన ఆహారం తిని చాలా వెళ్ళవుతుంది. ఈవేళ స్టార్ హోటల్స్ అయినా ఏమైనా కూడా ఆ కెమికల్ తో పండిన వాటినే తీసుకొచ్చి పెడతారు తప్ప ఎక్కడ కూడా ఆర్గానిక్ ఫుడ్ అన్నది ఎక్కడ కూడా పెట్టరు. ఎందుకంటే అది చేయడానికి రైతు కూడా ఎదురుగా రావట్లేదు. ఎందుకంటే ఆ పెట్టుబడి అది అయిపోయి చాలా తక్కువ వస్తుంది. దాని మూలంగా రైతు ఎదురుగా రావడానికి ఇబ్బంది పడుతున్నాడు. కానీ మనం ఆ రైతును మనం కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా అతను కూడా ఎదరగడం జరుగుతుంది. అది మనం చేయడానికి మనందరం కూడా సాయశక్తులు కృషి చేసి మంచి ఆరోగ్యకరమైన ఔషధంతో కూడిన ఆహారాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటానండి. వ్యవసాయం స్థిరమైన వృద్ధి ఐఎంసీతో, ఐఎంసీ యొక్క వ్యవసాయ ఉత్పత్తులతో రైతు అభివృద్ధి. అంటే మనమే కాదు, రైతును కూడా అభివృద్ధి చేయొచ్చు. ఎందుకంటే ఈవేళ ఒక 1000కో 1100కో ఒక బస్తా బియ్యం దొరుకుతాయి, 2000కో. అంతా కూడా మీకు మంచి పాలిష్డ్ అనమాట, అంటే తెల్లగా ఉండాలి. మనకి తినే భోజనం అన్నం తెల్లగా ఉండాలనుకుంటాం. ఎందుకంటే మనం అన్నం తింటాం, నార్త్ ఇండియన్స్ ఈ రోటీలు అవి తింటారు, వాళ్ళు ఇంకా పర్లేదు రోటీలు అవి తింటారు. మనం రోటీలు తినమంటే అన్నమే తింటాం. ఈ పాలిష్డ్ రైస్ ఫుల్ పాలిష్డ్ అన్నమాట, మొత్తం వైట్ దుమ్దుమ్లాడిపోవాలి అంతే. కానీ అందులో ఏమి ఉండదు, ఓన్లీ రైస్ ఉంటుంది అంతే. అందులో ఏమి కార్బోహైడ్రేట్ తప్ప మిగిలినవి ఏమి ఉండవు. అన్పాలిష్డ్, ఆఫ్ పాలిష్డ్ అని ఇప్పుడు వస్తున్నాయి. అవన్నీ కూడా అవి తింటే కొద్దిగా మనకి ఎంతో కొంతైనా వస్తుంది. కానీ అది తినడానికి ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా ఏదైనా మనకి ఫంక్షన్ పిలిచి లేదా ఇంటికి పిలిచి పెట్టండి, ఇదేంటి ఎర్రగా ఉంది అన్నం అని చెప్పి పిల్లలు కూడా తినకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అన్నమాట. అంటే అలా తయారు చేసాం సమాధానం. కానీ అందులోనే మంచి ఉందని చెప్పి ఇప్పుడు మనం కూడా చెప్పట్లేదు, నాలెడ్జ్ చెప్పట్లేదు, మనం కూడా అదే తినేస్తున్నాం. దాంతో ఏమవుతుందంటే రైతు కూడా అలాగే కంటిన్యూ అయిపోతున్నాడు. ఏదైనా చేద్దామన్నా కూడా అతను ఏమైనా చేసినా వాళ్ళకి సపోర్ట్ కూడా ఉండలేదు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఖచ్చితంగా ఆర్గానిక్ ఫార్మింగ్ కి సపోర్ట్ ఇస్తుందండి. ఎందుకంటే నేను ఈ అగ్రికల్చర్ దానితో మాట్లాడినప్పుడు చెప్పారండి, ఖచ్చితంగా రైతుని ఎంతో కొంత పర్సంటేజ్, ఇప్పుడు మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత పర్సంటేజ్ దీనికి ఇస్తుందండి. ఖచ్చితంగా దీనికి సబ్సిడీ కూడా ఇస్తుంది. మీరు ఏవైనా తీసుకురండి, ఖచ్చితంగా ప్రొడక్ట్స్ ఏవో అంటున్నారు కదా, మనం ఒకసారి కూర్చుందామని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. దీనికి కొంత అంటే ఒక ఎకరం ఉంటే కనీసం ఒక 10% ఒక కొంచెమైనా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయించండి అని చెప్పి గవర్నమెంట్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది వాళ్ళకి. అది కనుక చేంజ్ వచ్చిందంటే మనకు కూడా మంచి పొటెన్షియల్ ఉంటుందండి. భారతదేశం వ్యవసాయ నేపథ్యం, భారతదేశం వ్యవసాయ ప్రాధాన్యం, మనది భారతదేశం వ్యవసాయం ప్రాధాన్యం అండి. కానీ
వ్యవసాయం ప్రాధాన్యమైన సవాళ్ళు ఏంటంటే కెమికల్ ఎక్కువగా వాడడం వల్ల నేల పాడైపోయింది. మరియు ఈ వాతావరణ పరిస్థితులు, అలాగే ఈ దోమకాట్లు, ఇవి అన్ని చాలా ఉంటాయి అన్నమాట. పాపం రైతు అంతా చేస్తాడు, ఏదో ఒక పక్క కీటకాలు వచ్చి కొట్టేసి వెళ్ళిపోతాడు, లేకపోతే ఎలకలు కొట్టేస్తే ఇంకోటి కొట్టేస్తాయి, వాటికి మళ్ళీ స్ప్రేలు చేస్తూ ఉంటాడు. అదే లేదు అంటే రాత్రి గట్టిగా వర్షం వచ్చేస్తుంది, లేదా పెద్ద గాలి వేస్తుంది, పోతుంది. అంటే ఇది ఓపెన్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి దీన్ని ఏం పొటెన్షియాలిటీ ఏమి ఉండదు. వాతావరణ పరిస్థితుల మీద చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అలాంటి దాంట్లో మనం ఇప్పుడు ఆధునిక వ్యవసాయంలో హెర్బల్ సహజ ఉత్పత్తులతో పాత్ర చాలా తక్కువ. అంటే ఇప్పుడు మన దాంట్లో ఉన్నా కూడా మనమే ఎక్కడికైనా వెళ్ళినా ఒక డెమో చేసినా ఇంకోటి చేసినా ఒక తులసి చేస్తాం, లేదంటే ఫ్లోర్ గోల్డ్ చేస్తాం, లేదా సబ్బు చేస్తాం, ఇంకోటి చేస్తాం. కానీ వ్యవసాయ ఉత్పత్తులు ఎవరు కూడా గమ్ముని పరిచయం చేయరు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తులు అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళే అని చెప్పి అనుకుని మనం అది పరిచయం చేయడం మానేస్తాం. కానీ మనందరం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. ఎవరైనా కూడా ఎవరో ఒకళ్ళు వాళ్ళ తాతో, లేకపోతే తండ్రో, లేకపోతే ఇంకోళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు. కుర్రాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, ఎవరికైనా సరే మనం దగ్గరున్న అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కనుక మనం పరిచయం చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి దాని గురించి ఆలోచిస్తారు. ఆలోచిస్తే వాళ్ళు దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని పెంచాలి. అందు గురించే మనం కృషి ఫలితాలు మన ఐఎంసీ యొక్క ప్రొడక్ట్స్ కనుక వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ఖచ్చితంగా మంచి పొటెన్షియాలిటీ ఉంటుందండి. ఎందుకంటే మనం ఎవరైనా కూడా స్టార్ట్ చేస్తేనే దాని యొక్క రిజల్ట్ తెలుస్తుంది. ఎవరు కూడా స్టార్ట్ చేయకుండా అయిందా అంటే అవుతుంది కదా. ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టాలి. ఆ మొదలు పెట్టడం మన లెజెండ్ ఫ్యామిలీతో మొదలు పెడతా ఉంటే థ్యాంక్ యూ. ఐఎంసీ వ్యవసాయ ఉత్పత్తులు మన దాంట్లో ఏమున్నాయి, మన దాంట్లో సెగ్మెంట్లు ఏమున్నాయని చెప్తాను. సీడ్ కేర్ ఉండండి. దీనికంటే ముందర గ్రాన్యుల్స్ ఉంటాయి. గ్రాన్యుల్స్ వేసుకోవచ్చు. ఫస్ట్ ని దుక్కుతున్న తర్వాత గ్రాన్యుల్స్, తర్వాత మన హైడ్రోజల్ ఉంటుంది. ఒకవేళ వాటర్ ఎక్కువైపోయినా తక్కువైపోయినా, లాస్ట్ టైం చెప్పానని చెప్పి ఇంక దాన్ని నేను తీసుకోలేదు. హైడ్రోజల్ అని ఉంటుంది. హైడ్రోజల్ కూడా వచ్చిందంటే లేటెస్ట్ గా. ఇది దొరికితే ఓన్లీ గ్రోత్ పోస్టర్, యాక్టివేటర్ ఉండేది. యాక్టివేటర్ ఓన్లీ ఏంటంటే మనకి యాక్టివేటర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఓన్లీ ట్రాన్స్ఫార్మర్ కి ఉపయోగపడుతుంది. అంటే అది మొక్క యొక్క వేళ్ళు వరకు మనం ఏదైతే వేసామో దాన్ని తీసుకెళ్తుంది అనమాట. రూట్స్ వరకు తీసుకెళ్ళడానికి అది పనిచేస్తుంది యాక్టివేటర్ అనేది మనం ఎక్కువ వాడకూడదు, తక్కువ పరిమాణంలో వాడాలి. ఒకవేళ కనుక కలుపు దగ్గర వాడితే మటుకి మీరు ఎక్కువ వేసుకుని వాడితే కలుపు వెంటనే పోతుందండి. కలుపు ఇప్పుడు ఈ గట్ల మీద కలుపు మొక్కలు ఉంటాయి. కలుపుకి మన వాళ్ళు స్ప్రే చేస్తుంటారు. ఆ కలుపు మొక్కలు పోవడానికి అది యాక్టివేటర్ పనిచేస్తుంది. అలాగే సీడ్ కేర్ ఉంటుందంటే అంటే విత్తనం శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి దగ్గర నుంచి మొదలు పెట్టి మనం చేసుకోవచ్చు. విత్తనం మొలకలతో పాటు సీడ్ కేర్ అంటే విత్తనాల్ని చేయడానికి పనిచేస్తుంది, విత్తనం మొలకలు చేయడానికి పనిచేస్తుంది. అదే ఫ్లవర్ కేర్ తర్వాత పుష్పాలు అంటే పుష్పోత్పత్తి జరుగుతుంది, పుష్పాల పెరుగుదల జరుగుతుంది. అలాగే ప్లాంట్ కేర్, ఇదంతా అయిన తర్వాత మొక్క నిలబడాలి. అది ఆ ప్లాంట్ కేర్ వాడితే ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మీరు ఎలా వాడాలి, ఎంత వాడాలి ఏంటన్నది ఎలా దాంట్లో వస్తుందండి, దాంట్లో చెప్తాను. ఇవి 500 ml లో ఉంటాయి. అలాగే గ్రోత్ ప్రమోటర్ గ్రాన్యుల్స్ కూడా బాగా పనిచేస్తుంది. ఆగ్రో గ్రోత్ పోస్టర్ మనం ఇది ఎప్పుడైనా కూడా వాడుకోవచ్చు. మొక్కకి చాలా శక్తిని ఇస్తుంది అనమాట. గ్రోత్ బూస్టర్ అంటే పెరుగుదలకు బూస్టప్ చేస్తుంది. అలాగే సీడ్ కేర్ ప్రయోజనాలు. సీడ్ కేర్ అంటే మనం విత్తనాలను ఎలాగా కాపాడుతుందండి. మొలక శాతం పెరుగుతుందండి. అంటే ఇప్పుడు మామూలుగా విత్తనాలు వేస్తే కూడా అందులో అన్ని విత్తనాలు మొలకెత్తావు, చాలా తక్కువ విత్తనాలు మొలకెత్తాయి. అంచేతే మన రైతులు ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువ వేస్తే మొలకేరు పెరుగుతుంది కదా. కానీ మనది అలా అవసరం లేదండి. ఖచ్చితంగా మీకు 80% వరకు మొలకలు వస్తాయి ఖచ్చితంగా మన సీడ్ కేర్ చేసి ప్రారంభిస్తాయి. అలాగే
విత్తనాలు వేయగానే కొన్ని విత్తనాలు ఫస్ట్ లోనే కొంచెం బ్యాడ్ గా ఉంటామంటే వ్యాధులు అంటే వాటికి ఏవో ఒకటి ఫంగస్ అవి రావడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే విత్తన శుద్ధి చేసి సీడ్ కేర్ లో తోటి మనం దాన్ని నానబెట్టి ఒక రోజు నానబెట్టి దాన్ని ఎప్పుడైతే వేస్తామో అవి కూడా ఏం చేయలేమండి. అంచేత ప్రారంభ దశలో వ్యాధులు అండి, అంటే స్టార్టింగ్ లోనే మీకు వ్యాధుల నుండి రక్షణకి ఈ సీడ్ కేర్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే విత్తనాలు వృధా తగ్గం, అంటే మనం పండదేమో అని చెప్పి రావమని చెప్పి ఎక్కువ వేస్తూ ఉంటారు, అలా వేయక్కలేదు, ఖచ్చితంగా తక్కువ వేయచ్చు, ఆరోగ్యం మొక్కలు వస్తాయండి. ఇది 20 ml తీసుకుని 50 ml వాటర్లో 1 kg సీడ్కి 1 kg విత్తనాలకి 20 ml తీసుకోవచ్చండి. 50 ml వాటర్లో కలిపి ఆ విత్తనాలు దాంట్లో మనం నానబెట్టి దాన్ని చల్లుకుంటే కనుక ఆ మోతాదులో మనం చేసుకుంటే ఇది మనకు బాగా మంచి ఫలితాలు ఇస్తుందండి. దీనికి డిపి రేట్ వచ్చి 490 రూపాయలు, అలాగే మన బీవీ వచ్చి 190 వస్తుంది. ఇది నెక్స్ట్ సీడ్ అయిన తర్వాత ఫ్లవర్ కి మొత్తం పెరిగిన తర్వాత ఫ్లవర్ వస్తుందండి. ఇక్కడే చాలా మందికి చాలా రైతులకి ఇబ్బంది కలుగుతుంది, ఎందుకంటే ఫ్లవర్ నిలబడదు. ఇంకొకటి ఏంటంటే జనరల్ గా కూడా ఫ్లవర్ పూర్తిగా వచ్చినా కూడా ఏ చెట్టుకు కూడా 100% నిలబడదండి. 100% నిలబడితే అది ఆ మొక్క పడిపోతుంది, ఎందుకంటే ఆ బరువుకు పడిపోతుంది. కానీ ఒక 60% 50% నిలబడుతుంది. అది కూడా నిలబడకుండా మనకి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ ఫ్లవర్ నిలబడడానికి విపరీతమైన కెమికల్స్ పడతారు, అది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మన ప్రౌఢకరకు కొడితే కనుక మంచి ఫ్లవర్ బాగా నిలబడుతుంది. అన్ని రకాల పంటలు కూడా ఇది పనిచేస్తుంది. ఒకే విధంగా మొలకలు మరియు పుష్పోత్పత్తి, అంటే ఫ్లవర్ లో ఏమవుతుందంటే ఒక్కొక్కటి బాగా పెరుగుతుంది, ఒక్కొక్కటి తగ్గుతుంది. దాంట్లో ఏమవుతుందంటే ఈళ్ళు వచ్చినప్పుడు తక్కువ చిన్న కాయలు కాయడం, ఒకటి పెద్ద కాయ కాయడం జరుగుతుంది. కానీ మనం ఫ్లవర్ కేర్ వినియోగిస్తే కనుక ఖచ్చితంగా మొత్తం టోటల్ గా ఒకే విధంగా వస్తుంది. అలాగే మనది పర్యావరణానికి హానికరం కాదు, అంటే పువ్వుల ఆయుష్ పెరుగుతుందంటే ఎక్కువ కాలం ఎండిపోకుండా పడిపోవడం అవి ఉండవు. నిలబడింది అంటే నిలబడుతుంది అనమాట. కొంత అలాగా పడిపోతుంది, ఫస్ట్ లో ఖచ్చితంగా ఫ్లవర్ పడిపోతుంది, నిలబడింది మటుకి ఖచ్చితంగా అలా ఉండి మనకి కాయ వరకు ఉంటుందన్నమాట. ఇది ఎలాగంటే 1.5 ml లేదా 2 ml 1 లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అదే ఫ్లవరింగ్ టైంలోనే చేయాలి. ఫ్లవరింగ్ టైంలో ఫ్లవర్ వస్తుంది అంటే చేయాలండి. ఫ్లవర్ వచ్చేసిన తర్వాత చేయకూడదు. ఫ్లవర్ వచ్చే ముందర ఫ్లవరింగ్ టైంలోనే చేసుకోవాలి. దీని ప్రైస్ వచ్చి డిపి రేట్ వచ్చి 490 రూపాయలు, బీవీ వచ్చి మన దాంట్లో 190 రూపాయలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ కింద చూసైనా మీరు దీన్ని వాడతారని చెప్పి, అంటే బీవీ కనబడుతుంది, అలాగే రేటు పెద్ద ఎక్కువగా ఉండదు. బయట మీరు దీని దాని బట్టి చూసుకుంటే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి, అది చూస్తారని చెప్పి నేను అది ప్రతి దాంట్లో పెట్టడం జరిగింది. అలాగే ప్లాంట్ కేర్, ఇది పంటల సేంద్రీయంగా రక్షిస్తుంది. పంటల భూమి మీద ఎటువంటి హానికరమైన ప్రభావం, అంటే హానికరమైన ప్రభావం అంటే భూమి మీద ఎటువంటి హానికరమైన ప్రభావం అంటే విపరీతమైన కెమికల్స్ కొట్టేసినప్పుడు ఏమవుతుందంటే భూమిలో ఒక పొర ఏర్పడిపోతుంది. లాస్ట్ టైం నేను చేసిన గ్రోత్ బూస్టర్ మనం డెమో చేస్తున్నప్పుడు చెప్పడం, ఒక పొర ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మీకు మొక్కల యొక్క వేళ్ళు వెళ్ళడానికి కానీ దేనికి కూడా ఉండదు. అది ఆ పొర ఏర్పడిపోయి ఈ భూమిని పాడు చేస్తుంది. అది ఏమవుతుందంటే చౌడు భూమి కింద అవుతుంది. అందులో కొన్నాళ్ళకి ఇది పండదు. అందులోనూ మన వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్ గా వ్యవసాయం మార్పు చేస్తూ ఉండాలి. ఒకసారి ఒక్కొక్కటి వేస్తే ఇంకోటి వేస్తే బాగా వస్తాయి. కానీ మన వాళ్ళు ఒకే వీళ్ళు వేస్తూ ఒకే టైప్ ఆఫ్ వ్యవసాయం చేస్తారన్నమాట. అంటే ఇదేంటంటే వ్యవసాయంలో ఈ మన అగ్రికల్చర్ చేస్తారనుకోండి, ప్యాడీ చేస్తుంటే ఇంకా ప్యాడీ అలా కంటిన్యూగా ఒకటే రకం వేస్తుంటారు దాంట్లో.
అది ఏమవుతుందంటే ఒకే రకమైన కెమికల్స్ కొట్టేస్తుంటారు, ఇవన్నీ కూడా పెరిగిపోతాయి అన్నమాట భూమిలో. మార్పు చేయాలి కానీ మార్పు చేయడానికి ఇష్టపడ్డం. కానీ అలా మార్పు చేయకపోయినా కూడా మనది ప్లాంట్ కేర్ బాగా పనిచేస్తుందండి. పంటల భూమి మీద ఎటువంటి ఆరోగ్యం కూడా చూడదు. అలాగే మొక్కకి కిరణజన్య సామగ్రి చాలా బాగా జరగడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్లాంట్ కేర్ ఎటువంటి తెగుళ్ళు కూడా రాకుండా ఉపయోగపడుతుందండి. మనకి పంటలకు బాగా తెగుళ్ళు వచ్చేస్తుంటాయి. కొన్ని పంటలు మీరు చూడండి పచ్చగా ఉంటాయి, మధ్యలో ఎర్రగా ఉంటాయి, అవి తెగుళ్ళు వస్తాయి అన్నమాట. గ్రీనరీ ఫుల్ కనపడుతుంది, మధ్యలో ఏదో రెడ్డిష్ ఆకారంలో కనపడుతూ ఉంటుంది. అది నేను ఇది మనది కొట్టించి చూశానంటే చాలా బాగా నిలబడింది. కొంతమంది ఫస్ట్ నుంచి చేశారు, కొంతమంది మధ్యలో చేశారు. ఎవరు చేసినా ఏం చేసినా మనం వాళ్ళతో కంటిన్యూ టచ్ అప్లు ఉంటే మనకి ఖచ్చితంగా ఇస్తామండి. ఇది ఎలా వాడాలంటే 3 ml to 4 ml 1 లీటర్ వాటర్ తీసుకుని 3 ml నుంచి 4 ml మీరు ఎక్కువ ఇప్పుడు మామూలు జనరల్ గా కెమికల్ లాగా ఎక్కువ పెట్టి కొట్టేయలేదు, చాలా తక్కువ కొట్టి చేయొచ్చు. ఎవ్రీ 10 to 15 days కంటిన్యూగా ఇది మటుకు గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే రైతు గుర్తుండదు, ఎప్పుడు కొట్టారని చెప్పి చూసుకుని మనం మళ్ళీ అతను గుర్తు చేస్తే అతను వెంటనే ఒప్పుకుంటాడు. ఎందుకంటే మనకులా పర్లేలే ఇంకో సబ్బు తెచ్చుకుందాం అని ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఇది బాగా మనం దీని మీద చెయ్యాలి అంటే రైతు చేస్తాం, ఖచ్చితంగా 100% చేస్తాను. మనం కనుక ఫోన్ చేసి అతను ఫాలోఅప్ చేస్తే ఖచ్చితంగా వెంటనే తీసుకోవడం జరుగుతుంది. దీని రేట్ వచ్చి డిపి రేట్ వచ్చి 995 రూపాయలు, అలాగే బి వచ్చి 375 అండి. గ్రోత్ ప్రమోటర్ గ్రాన్యూల్స్, ఇది గ్రాన్యూల్స్ అంటే సహజ పదార్థాలు హ్యూమిక్ ఆమ్ల, అలోవెరా, వేరుశనగ, కేక్ వీటితో చేయబడింది. వేర్లు పెరుగుదలకు పోషకాలు శోషణ పెరుగుతుంది. అంటే వేర్లు బాగా పెరిగితేనే మొక్క బాగా నిలబడుతుంది. వేర్లు భూమిలోకి చొచ్చుకుపోయి బాగా నిలబడుతుందండి. వేర్లు పెరుగుదలంటే భూమి గుల్లగా ఉండాలి. వేళ్ళు బాగా పెరగాలంటే భూమి గుల్లగా ఉండాలండి. ఇది మనం వాడితే భూమి గుల్లతనం చేస్తుంది. ఇదివరకంటే ఈ 2 తలకాల పాములు, చిన్న చిన్న ఇన్సెక్ట్లు అన్ని తిరుగుతూ ఉండేవండి. అవన్నీ భూమిని గొల్ల చేసేవి. కానీ ఇప్పుడు వచ్చిన కెమికల్ తోటి అవి కూడా చచ్చిపోయాయి. అసలు ఎక్కడ కనపట్లేదు. పిచ్చుకలు కూడా ఎక్కడ కనపట్లేదు. అసలు పర్యావరణంలో కొన్ని పక్షులు అవి కూడా మాయమైపోయాయి. ఎందుకంటే మన కెమికల్ తోటి. అలాగే ఉష్ణోగ్రత తేమ తట్టుకునే శక్తి పెరుగుతుంది. అంటే బాగా క్లైమేట్స్, హెవీ క్లైమేట్స్ లేదా తేడా కూడా అవన్నీ కూడా తట్టుకుంటుందండి ఈ గ్రాన్యూల్స్ మనం చేస్తే. ఇది మన ప్యాకెట్ వచ్చి 4 kg ఉంటుంది. 1 ఎకరాకి మిక్సింగ్ ఫెర్టిలైజర్స్ తోటి కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇసుక దేనితో మిక్స్ చేసుకుని దీన్ని మనం చల్లుకోవచ్చండి. దీని రేట్ వచ్చి 725, బివి వచ్చి 215. ఇది సీడ్ కేర్ విత్తన దశ సహాయపడుతుంది. దాన్ని చెప్పాను మీకు రేట్. అది 495, 190. ఫ్లవర్ కేర్ పుష్పోత్పత్తి దశలో సహాయపడుతుంది. అంటే మనవి బ్రీఫ్ గా ఏమేమవుతుంది సింపుల్ గా చెప్తున్నాను మీకు. అంటే మన యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎలా ఉపయోగపడతాయి ఏంటనేది చెప్తున్నాను. అలాగే ప్లాంట్ కేర్ మొక్క ఎటువంటి హాని కలగకుండా కాపాడుతుంది. అలాగే గ్రోత్ బూస్టర్ మొత్తం పంట ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే గ్రాన్యూల్స్ ఇచ్చి మొత్తం పంట బాగా పెరగడానికి తోడ్పడబడుతుంది. అలాగే ఇది సహజ పరిష్కారం. ఇది మొత్తం వీటిలో మనం చూసుకుంటే చూడండి, సీడ్ కేర్ వచ్చి డిపి రేట్లు చెప్పాను. దీని ఎంఆర్పి ఉంటే ఇంకా ఉంటుంది. డిపి రేట్స్ చెప్తాను. 490 రూపాయలు, బీవీ 190. అలాగే ఫ్లవర్ కేర్ కూడా సేమ్ 495, 190. ప్లాంట్ కేర్ కూడా ఉంది. అలాగే గ్రోత్ బూస్టర్ కూడా, అలాగే గ్రాప్ ప్రమోటర్, ఇవన్నీ కూడా కంపల్సరీ మనం రైతుకి ఇవ్వాలండి. ఇస్తాం, తీసుకుంటాడు అతను. ఎందుకంటే మనం అంటే ఫస్ట్ లోనే మనం కూడా ఏం చేయాలంటే వీళ్ళు రైతులు ఎక్కువగాను అగ్రికల్చర్ ఈ ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళతో ఎక్కువ టైఅప్ అయి ఉంటారు. లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు. ఆ టైఅప్ అయిన మూలని వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక ఉంటుందండి. ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, తెచ్చేసుకుంటారు. నువ్వు డబ్బులు ఏవి కాదు, అది రాసుకుంటారు అనమాట. రాసుకుంటే అక్కడ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ తో కట్టేసి
పంట అంతా అయిపోయి దిగుబడి దొమ్ము అయిపోతుంటే అక్కడ కూర్చుంటాడు. వెళ్ళిగానే బస్తాలు పడితే ఇది కట్టేసి కాగితం ఇస్తారు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తే ఇస్తాడు, లేదంటే ఈ పట్టుకుని ఆ సంవత్సరం ఆ టైంలో అతనికి అన్ని అనుకూలించి అన్ని బాగున్నాయి అనుకోండి డబ్బులు పట్టుకెళ్తాడు, లేదంటే డబ్బులు పట్టుకెళ్ళకుండానే వెళ్ళిపోయిన రోజులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని అంచేత ఏంటంటే మనం ఒకవేళ డైరెక్ట్ గా వెళ్ళిన వాళ్ళు కాదు, ఈ అగ్రికల్చర్ ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళని కనుక మనం కొంత మోటివేట్ చేసి మనం ఇది ఇవ్వగలిగితే ఖచ్చితంగాను ఒక ఎకరానికి మీరు చూడండి అంటే 2-3 సార్లు కొడతాడు, 2-3 సార్లులోనే ఇవి అయిపోతే ఓన్లీ మనకి అయ్యిది ఒక రైతు ఒక ఎకరానికి వచ్చి ఇంచుమించులో 15,000 నుంచి 20,000 వరకు పెడుతున్నాడు ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పంట అంటే ఈ పంటలు ఎక్కువ పెట్టడు రైతు, నెక్స్ట్ సమ్మర్ సీజన్ లో చేసి దానికి విపరీతంగా పెడతాడు. ఎందుకంటే సమ్మర్ సీజన్ లో ఈ వర్షాలు ఇవి రావు, దీన్ని మనం కాపాడుకుంటే బాగా వస్తుంది అని చెప్పి అప్పుడు ఎక్కువ పెడతాడు. ఇప్పుడు కొంచెం ఏంటంటే మనం ఇంత చేసినా ఏ గాలివాన వచ్చేస్తున్నామో ఎందుకు లేదు అలా ఉండాలి అని చెప్పి కొంచెం తక్కువ పెట్టుబడి పెడతాడండి ఫస్ట్ టైం. సెకండ్ దాంట్లో మటుకు బాగా పెడతాడు. మనం ఇప్పటి నుంచి వాళ్ళని మోటివేట్ చేయగలిగితే మీరు సెకండ్ దానికి వచ్చేసరికి రెండో పంట దగ్గరికి వచ్చేసరికి మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం టోటల్ ఇవంతా కలిపితే మీకు చూసుకుంటే 3,100 అవుతుందండి డీపీ రేట్ మన దాంట్లో. బీవీ వచ్చి 1120 బీవీ వస్తుంది. 3,100కి 1120 బీవీ వస్తుంది. అంటే మన బిజినెస్ పరంగా చెప్తున్నాను మీకు. చూడండి, అంటే మనం ఒక ఎకరానికి ఇవ్వగలిగితే ఒక రైతుకి ఇవ్వగలిగితే 1120 బీవీ వస్తుంది. అలాగే మీరు ఒక మన ఏరియాలో ఉన్న ఒక ఇంచుమించులో ఫెర్టిలైజర్ షాప్ దగ్గర ఒక 500 నుంచి 1000 ఎకరాల పాటు ఉంటాడు అనమాట. 100 ఎకరాలకి 200 ఎకరాలకి ఇవ్వడం ఒక 500 నుంచి 1000 ఎకరాలు ఇస్తాడు. మనం కనీసం అందులో 10% తీసుకున్నా కూడా మనకి మంచి బీవీ జనరేట్ అవుతుంది. మార్కెటింగ్ అవకాశాలు, సేంద్రియ సహజ ఉత్పత్తుల డిమాండ్ పెరుగుతుంది. ఐఎంసీ నెట్వర్క్ రైతులకు చేరుకోవడంలో తోడ్పడుతుంది. గ్రామీణ మరియు పట్టణవాసాలు విస్తరణ చేయాలి మనం చేయవలసిందని. ఇలాగా మార్కెటింగ్ వ్యూహం అంటే ఇప్పుడు అసలు మనకి ఎంత ఇరిగేషన్ ఉంది ఏంటి అనేది చెప్తాండి. ఎవరు ప్రసాద్ గారు ఎవరు దీని మీద కొంచెం చిన్న డిస్టర్బ్ చేయకండి ఎవరు, ఎందుకంటే నాకు స్క్రీన్ ఒకటే కనపడుతుంది, ఇంకెవరో కనపడరు. సో స్క్రీన్ టచ్ చేయకండి ప్లీజ్. కంటిన్యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. టోటల్ ఇరిగేషన్ ల్యాండ్ ఆంధ్ర ఏపీ స్టేట్ లో టోటల్ ఇరిగేషన్ ల్యాండ్ వచ్చి నేను ఇది మన గూగుల్ నుంచి తీసుకోవడం జరిగిందండి. 2023-24 వచ్చి 162.97 lakhs హెక్టార్స్ అండి. అంటే 122.97 లక్షల హెక్టార్ అండి. అంటే ఒక హెక్టార్ వచ్చి 2.5 acres అండి. అంటే చూడండి ఎంత ఇరిగేషన్ జరుగుతుంది అన్నది. అలాగే టోటల్ క్రాప్ ఏరియా అంటే వరి పండించేది క్రాప్ చేసేది ఏరియా ఏంటంటే 73.28 lakhs హెక్టార్. దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే 183 lakhs acres అనమాట. అంటే 183 లక్షల ఎకరాలు ఉందండి మనకి. ఓన్లీ నేను చెప్పేది మన ఏపీ స్టేట్ లో చెప్తున్నాను. ప్యాడీ ఇరిగేషన్ కోనసీమ అంటే మాది కొంచెం వాళ్ళందరికీ కోనసీమలో కూడా ఎంత ఉందని చెప్తామని చెప్పి కోనసీమలో ఎంత ఉందని చూస్తే 3 లక్షల ఎకరాలు ఉందండి. ఓన్లీ ప్యాడీ చేసింది. ఇది కాకుండా కొబ్బరి, అరటి, మొక్కజొన్న ఇవి కూడా పండించే వాళ్ళు ఉంటారు. అలాగే పచ్చిమిర్చి, టమాటా ఇలా కూరగాయలు పండించే ఉంటుందండి. అది ఇంకా ఇరిగేషన్ అది కాకుండా ఓన్లీ ప్యాడీ చెప్తున్నాను. ప్యాడీస్ అండి ఇంత ఇరిగేషన్ ఉందండి. అంటే సార్వా దావా అంటే 2 సార్లు చేస్తారు ఇరిగేషన్ ప్యాడీ వచ్చి. ఈ 2 సార్లు కూడా మనం మన యొక్క ప్రొడక్ట్స్ ని ఉపయోగించుకోవచ్చు. అంటే మార్కెట్ పొటెన్షియాలిటీ ఎంత ఉందన్నది చెప్పడానికి మీకు దోహదపడుతుంది. ఖచ్చితంగా మీరు ఆలోచించండి. ఇంత పొటెన్షియాలిటీ ఉన్న మనకి ఎందులోనూ ఉండదు, కానీ మనం దీన్ని ప్రమోట్ చేయగలగాలి. ప్రమోట్ చేయడంలో మనం ఓపిక ఉండాలి. ఎందుకంటే రైతు వెంటనే ఒప్పుకోడు. ఎందుకంటే మనం కూడా వెంటనే ఒప్పుకుని ఇందులోకి రాలేదు, చాలా ఆలోచించి వచ్చాం. అలాంటిది తన భూమే వ్యవసాయమే ప్రధానంగా బతుకుతాడు రైతు. ఏమొచ్చినా ఏం లేకపోయినా వ్యవసాయంలో అలా ఉంటాడు. నష్టం వచ్చినా లాభం వచ్చినా
జరుపుతూనే ఉంటాడు. ఒక వ్యాపారస్తుడు నష్టపోయాడు అనుకోండి, పెద్ద వ్యాపారస్తుడు నష్టపోయాడు అనుకోండి, బ్యాంకులు వాళ్ళకి లోన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తుంటాయి. మొన్న రీసెంట్ గానే సుబ్రహ్మణ్య గారి ఏదో వచ్చింది, కొన్ని వందల కోట్లు ఇంచుమించులో పెయిడ్ ఆఫ్ చేశారు. అదే ఒక రైతుకి ఏమైనా అయింది అనుకోండి, అతను కట్టలేకపోయాడు అనుకో, అసలు 1 రూపాయి కూడా తీరు. ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒకసారి రైతు మాఫీ అంటారు, 1000, 10,000, 20,000 చేస్తారు. కానీ రైతు మటుకు ఎప్పుడు తను చేసే వ్యవసాయాన్ని ఆపుకోడండి, కంటిన్యూ చేస్తుంటాడు. నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇంకా అదే అతనికి అది ఒకటే తెలుసు కాబట్టి అతను చేస్తుంటాడు. అతను ఖచ్చితంగా దాంట్లో లేటెస్ట్ గా చేయడం కూడా రెడీగా ఉంటారు. కాబట్టి మనం ఈ వ్యవసాయం అన్ని కూడా ఖచ్చితంగా మిగిలిన వాటిలన్నిట్లు కూడా, అంటే టమాటాని, ఈ కూరగాయలకి అట్లన్నిట్లు కూడా మనం ఇవ్వచ్చు. కొత్తిమీర అన్నిట్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి. మన వాళ్ళు కూడా కొంతమంది ఇస్తున్నారు, బాగా వస్తుంది. అలాగే దీంతో పాటు జంతువులు అంటే ఆవులకి, గేదెలకి, అలా మన ఇంట్లో పెట్స్ కి, అంటే మన ఇంట్లో పెంచుకునే కుక్కలు ఇవి కూడా ఉన్నాయి. వాటిలో కూడా మన దాంట్లో అలౌకికాలని హెర్బల్ ఉన్నాయండి. అవి కూడా నెక్స్ట్ టైం నేను వాటి మీద స్టడీ చేస్తాను. అవి కూడా ఉన్నాయి, అవి కూడా మనం ఇవ్వచ్చు. చాలా మంది పెట్స్ పెంచుకుంటారు, పెట్స్ బాగా ఉంటాయి. వాటిలో కూడా లివ్ కేర్ అని, లివర్ కేర్ అని అన్ని ఉన్నాయండి. అవి కూడా బాగా మనకి మంచి బిజినెస్ తెచ్చి పడతాయి. ఎందుకంటే బయట ఏమి పెట్టినా కూడా వాటికి ఇబ్బంది అవుతుంది. మనమే వాడితే కనుక బాగా జీర్ణం అవుతుంది వాటికి. అవి కూడా ఉన్నాయి. చివరిగా ఒక మాట, ఐఎంసీ ఉత్పత్తులు స్థిరమైన వ్యవసాయానికి తోడ్పడతాయి, సమగ్ర పంట పరిష్కారం అందిస్తాయి. మన ఐఎంసీ హెర్బల్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ఉత్పత్తులతో రైతుల అభివృద్ధికి పెద్ద అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమం మనందరం కూడా భాగస్వామ్యం అవుదాం. భూమిని మనం పెట్టే రైతుకి మనం సహాయం అందిద్దాం. థ్యాంక్ యూ సార్. తో షేరింగ్ ఆపుతున్నా అండి. రాబట్టుకోరా ఆగిందండి అది షేరింగ్? ఆగింది సార్, ప్లీజ్ కంటిన్యూ. క్లోజ్ అయింది సార్, క్లోజ్ అయిందండి. ఎస్ సార్, అయింది సార్. ఓకే, నేను పెద్ద కింద డబుల్ ట్యాప్ చేయాలి, ఎస్కేప్ కొట్టాలి. ఓకే, ఇది మనకి వ్యవసాయం దాని మీద సంబంధించి మనకి చెప్పడం జరిగింది. మీకు అందరికీ కూడా, మీకు ఇందులో ఎటువంటి మీకు డౌట్లు ఉన్నా ఏమన్నా కూడా మన దాంట్లో బోల్డెన్ వీడియోస్ ఉన్నాయి. లేదంటే మీరు ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. కానీ మనం ఇచ్చేటప్పుడే ముందర చెప్పాలి, ఇదేదో సూపర్ డూపర్ మీకు ఇలా వచ్చేస్తుంది అలా వచ్చేస్తుంది అలాంటివి చెప్పకండి. ఖచ్చితంగా అంత ముందర వచ్చే దానికంటే తక్కువే వస్తుంది ఏంటి ప్రొడక్షన్. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు బట్టి కెమికల్ వాడేసి ఉన్నాం. దాన్ని ఇప్పుడు ఒకే రోజున మనం తీసుకొచ్చేయాలంటే కూడా తీసుకురాలేవు. సో దానికి మనం చెయ్యాలి అంటే కొంచెం దానికి మనం కృషి చేయాలి. అది ఒక డే బై డే మార్చుకుంటూ రావాలి. ఎందుకంటే 3 years 2 years కానీ కంటిన్యూ చేస్తే అక్కడి నుంచి మనకి ఈల్డ్ పెరుగుతుంది ఖచ్చితంగాను. ఎందుకంటే చాలా బాగా వస్తుంది వాళ్ళకి. కానీ ఆ ఓపిక మనం అతనిలో మనం పెంపొందించాలి. ఎందుకంటే నీకు బాగా వస్తుంది అని చెప్పి ఒకవేళ అవసరమైతే మనం కొన్ని వాళ్ళకి ఫ్రీగా ఇస్తూ మనం సపోర్ట్ చేయగలిగితే, కనీసం 1 ఎకరం భూమి వాడిని కొంచెడైనా పెట్టండి. ఎందుకంటే మీ ఇంట్లో మీరు తినండి మంచి ఫుడ్ అంటే రైతు ఒప్పుకుంటాడు. ఆ కొంచెడికైనా మన ప్రోడక్ట్లు ఇస్తే, అలాగా ఒక్కొక్క రైతును మనం కనుక పెంచుకోగలిగితే, మనం ఒక 100 మంది రైతులకి, వాళ్ళు ఏమి బిజినెస్ గురించి ఆలోచించరండి. ఆ రైతు మీద, వ్యవసాయం మీద వచ్చిన దాని మీద ఆధారపడతారు. బిజినెస్ అంతా మనకు వస్తుంది. అతనికి ఏంటంటే మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుని మామూలు బియ్యం 1000 రూపాయలు 1200 ఉంటాయి. ఈవేళ నన్ను ఆర్గానిక్ గా పెట్టడంతో నన్ను అడుగుతున్నారు, ఎవరైనా ఆర్గానిక్ బియ్యం దొరుకుతాయి చూడు, 2000 2500 పర్లేదని. అంటే అంత రేట్ ఎట్టుకోవడానికి కూడా బయట రెడీగా ఉన్నారు.
కాబట్టి ఆ విషయాన్ని మనం రైతుకి చెప్పాలండి. చెప్తే కనుక మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటది. అంటే ఫస్ట్ రాకుండా తర్వాత వస్తుంది అనమాట. ఆ విషయం ముందరే చెప్పి మనం చేస్తే అతను మనం బ్లేమ్ చేయకుండా ఉంటాడు. అలా అని చెప్పి కొంత భాగం పెట్టించాలి. ఇంకోటి ఏంటంటే మనం పెట్టేటప్పుడు పూర్తిగా మాదే వాడండి అని చెప్పకూడదు. సెమీ ఆర్గానిక్ చేయించాలి. మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ కొన్ని కెమికల్ కూడా కొట్టాలి. ఎందుకంటే అవి భూమిలో కొన్ని పురుగులు వాటికి అలవాటు పడుకుంటాయి. ఇదేంటి కొట్టి కొలిది వాటికి బలం వచ్చేస్తుంది. అది కూడా ఉంటది. అంచేత మనం చెప్పేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చెప్పాలి. అంటే మనం ఏదో ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, మనకేదో బీవీడి వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి మనం చెప్పేస్తే మొదటగా మోసం వస్తుంది. కాబట్టి మనం ఒక సర్వీస్ మోటోలో చేయాలి ఇది ఖచ్చితంగా. అంతే తప్ప మనం బిజినెస్ మోటోలో చేయొద్దు. అంటే రైతు దగ్గర మనం సర్వీస్ చేస్తే కనుక ఖచ్చితంగా బిజినెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. కాబట్టి ఈ విషయాలు గుర్తులు పెట్టుకోండి. ఎందుకంటే మనం ఆర్గానిక్ లోకి వచ్చేయండి అని చెప్పి చెప్పడం కదా, అతను వస్తున్నప్పుడు మనం అతన్ని మోటివేట్ చేయాలి తప్ప మనం కంటిన్యూగా మీరు చేసేయండి పర్లేదని చెప్పి అనుకోవడం, తర్వాత మళ్ళీ వాళ్ళు పేడప్ అయిపోతే, ఒక రైతు కనుక పేడప్ అయ్యాడు అంటే మీకు ఇంచుమించులా ఏరియాలో రాదు. ఎందుకంటే ఇది ఎవరు వాడారు అంటారు, మనం ఎవరికి చెప్తాం అంటే ఇంకా అతను మౌత్ తోటి చెప్తారు అనమాట. అదే కనుక సక్సెస్ అయితే అసలు మిమ్మల్ని మీరు ఎక్కడున్నా ఎత్తుకుంటూ వచ్చేస్తారు. ఆ రెండు ఉంటాయి. అంచేత మనం సక్సెస్ వైపు పనిద్దాం. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని వీటిని ప్రమోట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాది ఇప్పుడు సెక్షన్ అసలు మనం ఐఎంసీలో దాని గురించి చెప్తా అండి, నా ఐఎంసీ జర్నీ గురించి. అలాగే నేను ఐఎంసీలో ఏమనుకుంటాను ఏంటనేది విషయం మీకు చెప్తాను ఖచ్చితంగా. ఐఎంసీలో జర్నీలు చాలా అంటే నా మనసులో ఉన్న మాట చెప్తాను. ఇది ఎవరినో ఉద్దేశించి కానీ ఎవరిని ఏమనడానికి కాదు, నేను మాట చెప్తున్నాను. ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ లో చాలా బాగుంటుంది. ఆ ఇన్స్పిరేషన్ ఎలా ఉంటుందంటే ఆ ప్రోడక్ట్ డెమోస్ ప్లాన్స్ అన్ని చూసినప్పుడు మనం ఆ లక్షల్లో ఎడుతున్నామా అన్నట్టుగా ఉంటుంది. కానీ వాస్తవానికి వచ్చేసరికి ఈ తులసి డెమో చూసి లోపల మొత్తం అన్ని క్లియర్ అయిపోతున్నాయని చెప్పి తులసి తాగుతూ కూర్చుంటే ఐఎంసీ రాదండి. ఆ తులసిని తాగించాలి. మనం తాగడంతో పాటు 10 మందిని తాగించాలి. ఆ తాగించడానికి మనం గడప దాటి బయటకు రాకపోతే ఏది అవ్వదు. మన వాళ్ళు చాలా మంది చేసేది ఏంటంటే సూపర్ అని చెప్పి మనం కూర్చుండిపోతున్నాము, బయటికి ఎవరు రావట్లేదు. అంటే వస్తున్నారు కనీసం డెమో చేయట్లే. డెమో చేయకపోతే మనం ఇందులో సక్సెస్ అవ్వడం అనేది స్ట్రక్ అయింది. మీది సిగ్నల్స్ అనుకుంటా. ఆలోచన ఉంటుంది ల్యాప్టాప్ లక్ష్మీనారాయణ గారు. స్ట్రక్ అయిందా? మీరు సస్పెన్స్ లో పెట్టి మధ్యలో వెళ్ళిపోతే మా అందరం పడిపోయాం. పవర్ పోయింది. 7 గంటలకు తీసేవాడు, ఇవాళ ముద్ర తీసాడు. 7 కరెక్ట్ గా మన టైం జూమ్ టైం అయిపోయిందని మనం చెప్పగలండి. పవర్ అని చెప్తారు మాకు. ఎందుకంటే 7 గంటలకు కరెక్ట్ గా ఖచ్చితంగా పోతుంది, వైఫై అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మనం తులసి కాదు ఏదైనా సరే మనం పబ్లిక్ లో మన అందరికి ఇస్తూ ఉండాలండి ఖచ్చితంగాను. అది డెమోస్ రూపంలోనే చేయాలి. డెమో చూపెట్టాలి. ఆ డెమో చూపెడుతున్నాం కదా అని చెప్పి మళ్ళీ మనం తీసుకున్న వాళ్ళందరినీ కోపడాలు చేస్తుంటారు చాలా మంది. అది మనం అది తీసుకోకపోతే తీసుకోపోతారు, తీసుకుంటే తీసుకుంటారు. మనం మటుకి చెప్పడం మటుకి కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. మన ఎంఎస్ఆర్ గారు కూడా చెప్పేది అదే, మీరు చేసుకుంటే వెళ్ళిపోండి, ఆటోమేటిక్ గా బిజినెస్ వస్తుందని చెప్తారు.
కానీ మనం ఏంటంటే చేసుకోవడానికే మనం ఎదురుకు రావట్లేదు ఎవరైనా సరే. కానీ మన అప్లయన్స్ అంటే చెప్తారు. ఇంకోటి ఏంటంటే మన అప్లయన్స్ ప్లాన్ చెప్తున్నారు, మనం ప్లాన్ చెప్పమంటే ఎవరు చెప్పట్లేదు, నేను కూడా చెప్పలేదు. మన విశ్వనాథ్ గారు మీరు ప్లాన్ చెప్పండి అని అలా అలా తడబడి చేసి మొన్న నేను అయ్యిన చాలా కాలానికి ప్లాన్ చెప్పాను. నాకనిపించింది ముందర కూర్చున్నప్పుడు ప్లాన్ చాలా ఇంత ఏముందిలే ఇదంతా ఈజీ కదా చెప్పేచ్చు కదా అనుకున్నాను. అక్కడికి వెళ్ళి ఆ పెన్ను పట్టుకుని బోర్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎంత కష్టం ప్రభావం ప్లాన్ అని. ఎందుకంటే మనకి అప్పటి వరకు స్టార్ అంటే ఎగ్జిక్యూటివ్ స్టార్, సూపర్ స్టార్ అన్ని తెలిసిపోతాయి. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ ఫిగర్లు కూడా మర్చిపోతాం. అంటే అది మనం ఎక్సర్సైజ్ చేయాలి ఖచ్చితంగా. అది జనం ఉంటారు అది ఇది కాదు, మనం ఖచ్చితంగా దీన్ని మనం ఒక చదువుకున్నప్పుడు ఎలా అయితే చదువుకున్నామో ఇవన్నీ కూడా వాళ్ళు చదువుకోవాలి. ఎందుకంటే మన ఎంఎస్ఆర్ గారు వాళ్ళను ఇలా చెప్తే పిల్లలు భయపడిపోతారని చెప్పి పారిపోతారని చెప్పి ఇవన్నీ చెప్పకుండా అన్ని ఆయనే చేసుకుంటూ చేస్తున్నారు. అంటే సీనియర్స్ అందరూ. అది కాకుండా మనం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే నాకు తెలుస్తున్నది చెప్తున్నాను తప్ప మీరు వేరే నెగిటివ్ గా ఎవరికి తీసుకోవద్దు, ఎవరు నెగిటివ్ గా అనుకోకండి. నెక్స్ట్ ఏంటంటే వచ్చిన కొత్తడికి ఇవన్నీ చెప్పకూడదు. ఇవన్నీ ఇస్తే ఆ బెంబలేట్ పై ఇవన్నీ ఎవరు పడతారు బాబు నమస్కారం చెప్పి వెళ్ళిపోతారు. కానీ మనం ఎప్పుడైతే మనం ఒక సీనియర్ వచ్చిన మనం ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఏదో ఉంటుంది. మన చిన్న పొట్ట దగ్గర నుంచి అన్ని నేర్చుకుంటూనే అవుతాయి. ఫస్ట్ లో తడబడతాము, తర్వాత ఖచ్చితంగా నిలబడతామండి. ఆ నిలబడ్డంలో స్ట్రాంగ్ గా నిలబడాలి. ఆ స్ట్రాంగ్ గా నిలబడడానికే మన అక్టోబర్ లో సూపర్ 100 చైర్మన్ చేద్దామని చెప్పి మన ఎంఎస్ఆర్ గారి తాపత్రయం. ఆ తాపత్రయానికి మనందరం తోడుగా ఉండాలి. ఖచ్చితంగా నేను కూడా ఆ దిశగానే పయనిస్తున్నా అండి. ఇంకా కూడా ఏంటంటే నెక్స్ట్ డెమోస్ ప్లాన్ చెప్పిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయడంలో కూడాను మన వాళ్ళు ఏం చేస్తామంటే బలవంతంగా కొన్ని ప్రోడక్ట్స్ చేయడం లేదా వాడండి అని చెప్పడం కాదు. హెల్త్ అన్నప్పుడు హెల్త్ ఖచ్చితంగా మనం సీనియర్స్ యొక్క డైరెక్షన్ లోనే వెళ్ళాలండి. ఎందుకంటే ఒక హెల్త్ దాంట్లో కనుక మన ప్రొడక్ట్ ఫెయిల్ అయింది అంటే అది మొత్తం టోటల్ ఐఎంసీ ఫ్యామిలీ మీద కొడుతుందండి. ఖచ్చితంగా ఐఎంసీ ప్రొడక్ట్స్ అంటారు తప్ప ఐఎంసీ హెల్త్ ప్రొడక్ట్స్ అంటారు. ఐఎంసీ ప్రొడక్ట్స్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఐఎంసీ ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మన దాంట్లో చాలా మంచి నాలెడ్జ్ ఉన్న సీనియర్స్ ఉన్నారు. హెల్త్ కాన్సెప్ట్ లో తీసుకుంటున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో సీనియర్స్ వాళ్ళని చేయండి. నేనైతే ఖచ్చితంగా విశ్వనాథ్ గారికి ఫోన్ చేసి ఇదండి ప్రాబ్లం, చిన్నదైనా పెద్దైనా ఇదండి ప్రాబ్లం, ఏమి ఇస్తే బాగుంటుంది ఏంటి అంటే వాళ్ళతో మాట్లాడతానండి, ఒకసారి మాట్లాడించండి అని చెప్పి వాళ్ళు మొత్తం వాళ్ళు పొద్దున్న లేని దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏం చేస్తారని చెప్పించుకుని కూడా మందులు చేత మనం ఇది ఫండమెంటల్స్ అండి. ఈ ఫండమెంటల్స్ మనం మిస్ అయితే గనక ఇబ్బంది పడతాం. ఎందుకంటే అలోవెరా తాగితే లోపలంతా క్లీన్ అయిపోతుంది ఇవన్నీ చూపెడతాం, ఓకే అన్ని కరెక్టే. కానీ ఒకళ్ళకి అలోవెరా పడుతుంది, ఒకళ్ళకి అలోవెరా పడకపోవచ్చు. వాళ్ళకి తులసి పడుతుంది, తులసి పడకపోవచ్చు. అది వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. మనం ఆ తత్వం తెలుసుకునే కెపాసిటీ మనకు వచ్చే వరకు కూడా మన సీనియర్స్ ని కంటిన్యూగా మనం టచ్ లో ఉండడం, మనం వ్యవహారం చేయాలంటే చివరిగా అసలు మనం ఇందులో ఏమి చేయలేమని చెప్పి కొంతమంది పేడప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే నా టీంలో కూడా అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే కొంతవరకు చేసి తర్వాత జర్నీ చేయడానికి ఇబ్బంది పడిపోయి ఆగిపోతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోయింది లేదు, ఇందులో కొన్నాళ్ళు చేసి ఆరోగ్యం తీసుకుని బయటకు వెళ్ళిపోయి ఇందులో ఏమి లేదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా బయట జనరల్ గా నెగిటివ్స్ జరుగుతుంటాయి. బయట నెగిటివ్స్ మనం పట్టించుకోకూడదు. కానీ మనం నమ్మిన దాన్ని మనం నమ్మిన సిద్ధాంతాన్ని మనం చేసుకుంటూ పోవాలంటే ఇది దీని మీద ఒక చిన్న స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. ఒక ఊళ్ళో కుగ్రామం అంటే ఒక అడవి ప్రాంతం ఉంటుంది. అడవి ప్రాంతం లోపల ఒక ఊరు ఉంటుందండి. ఆ ఊళ్ళో ఒక 200 కుటుంబాలు ఉంటాయి అన్నమాట. ఈ 200 కుటుంబాల్లో ఏమైనా తెచ్చుకోవాలంటే ఒక కిలోమీటర్లు వెళ్ళి సరుకులన్నీ తెచ్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఏం తెచ్చుకోవాలన్నా వాళ్ళు ఏంటంటే నెలకు వారానికి ఒకసారి తెచ్చేసుకుంటూ ఉంటారు, పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఏం చేయాలంటే చాలా కాలం ఇబ్బంది పడుతున్నామని చెప్పి సార్ అండి
ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఒక మనిషిని పెట్టుకుంటాం అన్నమాట. ఒక మనిషిని పెట్టుకుని ఆ మనిషి ఏం చేస్తాడంటే ఎవరికి సరుకులు కావాలో అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుని ఆ సరుకులన్నీ తెచ్చి ఊళ్ళో డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. అతను ఏంటంటే ఒక ఎడ్ల బండి ఉంటుంది, ఎడ్ల బండి మీద వెళ్తుంటాడు, ఎడ్ల బండి మీద తెచ్చుకుంటూ ఉంటాడు. అలా ఇప్పుడు దసరా వచ్చింది కదా, అలా ఒక పండుగ వస్తుంది, అదే సంక్రాంతి దసరా వచ్చింది అనుకోండి. ఈ దసరా పండగకి 2 రోజుల ముందర బయలుదేరతాడు, తెచ్చుకుంటాడు. ఇతనికి ఏంటంటే ఇంచుమించులో 1 డే పట్టేస్తుంది అనమాట రావడానికి ఊళ్ళోకి. మొన్నడే పండగ అతను వెళ్తాడు, మొత్తం అన్ని సరుకులన్నీ వేసుకుంటాడు, వేసుకుని పట్టుకు తెచ్చుకుంటాడు. విపరీతం వర్షం పడిపోతుంది, విపరీతం వర్షం మాట బాగా పడిపోతుంది. పడిపోతే వర్షంలో ఎద్దులు చాలా కష్టపడుతూ ఉంటాయి, కానీ ఈ బురదకి వాటికి కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతాయి, జర్నీ చేస్తే ఆగిపోతాయి అన్నమాట. ఇంకొక దగ్గరగా ఉంటుంది, ఇంకొక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వస్తే అయిపోతే చీకటి పడిపోతుంది, కంటి చీకటి పడిపోతుంది అన్నమాట. చీకటి పడిపోతే ఈ బురదలో ఇవి ఆగిపోతే అతను కొంచెం ట్రై చేస్తాడు, ట్రై చేసి వదిలేస్తాడు. ఇంక మన వల్ల కాదని చెప్పి వర్షం వచ్చేస్తుందని చెప్పి కూర్చుని పోతాడు. కొంతసేపటికి వర్షం తగ్గుతుంది. వర్షం తగ్గినా కూడా ఇవి వెళ్ళట్లేదని చెప్పి ఇంక వేళ వెళ్ళాము, మన అందరూ తిట్టేస్తారు జనాలు అందరూ, మనం అందించలేకపోతున్నాము, పొద్దున్నే మళ్ళీ పండగ, ఇంక కష్టం లేదని చెప్పి అలాగా చెట్టు కింద కూర్చుండిపోయి దిగాలి ఉంటాడు. ఉంటే ఆ ఊరు పంతులు గారు అంటే గుళ్ళో పంతులు గారు వెళ్తుంటారు. నడుకుంటూ వెళ్తుంటే ఆయన, ఇదేంటి నువ్వు ఇవన్నీ వేసుకుని ఇక్కడ ఉన్నావంటే ఊళ్ళోకి రావాలి కదా, రా అంటారు. రా అంటే ఏం వస్తాను పంతులు గారు, మొత్తం తెగబడిపోయింది, ఇది అసలు ఇది కష్టం, అసలు లేవట్లేదు అంటే, అలా కాదు బాబు, ఏం చేసావు, అసలు నేను ట్రై చేసావా అంటే, అసలు ఏమీ ట్రై చేయడం కాదు, చాలా చేశాను, నేను బోర్డు ట్రై చేశాను, అసలు అవి లేవట్లేదు, అవి తెగబడిపోయింది బండి అంటాడు. బండి అనేసరికి కాదు అంటే, మీరేం వద్దండి, మీరు వెళ్ళి ఊళ్ళో అందరికి చెప్పండి, ఈ రాదని చెప్పండి, పొద్దున్నే చూసుకుందాం, ఎంత తిడతారు ఏమైతే అవుతుంది అంటే, అలా కాదు ముందర ట్రై చేయంటే, వద్దు ఏం రా స్వామి, నేనే పెద్ద బలవంతున్నే, అంత బలంగా నేనే చేయలేదు, మళ్ళీ ట్రై చేయమంటారంటే నాకు ఓపిక లేదు, నాకు ఇంక నా వల్ల కాదు అంటే, అలా కాదు ఊళ్ళో చెప్పడం కాదు, రా అసలు కొన్ని ట్రై చేద్దాం, కాకపోతే వెళ్తానులే నేను అంతకేను అని చెప్పాను. అనడంతో అతను సరే అవుతే మీరు అంటున్నారు కదా రండి అని చెప్పి, ఇతను ఈ పంతులు గారు ఏం చేస్తాడంటే చక్రం దగ్గర తిప్పుతాడు. ఆయన కొద్ది ఎదరుండి ఆ ఎద్దును కొంచెం లేపడానికి దానికి ప్రయత్నం చేస్తే, ఈ ఇద్దరు కాసేపు ట్రై చేసినా కానీ టక్మని ఎద్దులు వేసి మామూలుగా నటింగ్ వెళ్తుంది అనమాట. ఎండింగ్ వెళ్తే అబ్బా బాగానే అయిపోయిందండి అంట. ముందర అసలు ప్రయత్నమే చేయకుండా ఏం వెళ్తుందిరా బాబు అంటే, అబ్బాయి నేను ఒక్కనే చేయను, ఇప్పుడు ఒక్కడే చేయకూడదు, మేము ఉన్నాం కదా చేస్తాం కదా అని చెప్పి అతను చాలా సంతోషంగా వెళ్ళిపోతాడు అనమాట. చాలా చిన్న స్టోరీ అండి, దీంట్లో మీకు మంచి మీనింగ్ ఉంటుంది. ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ట్రై చేస్తాం, ట్రై చేసి మన వాళ్ళకి కాదని చెప్పేసి ఆగిపోతున్నాం, అన్నీ కూడా ఆగిపోకూడదండి, ఎదుటోళ్ళ యొక్క సహాయం తీసుకోవాలి. ఎవరో ఒకళ్ళు వచ్చి మనకు లిఫ్ట్ ఇస్తారు ఖచ్చితంగాను. అలాగే మన ఏజెన్సీలో కూడా చాలా మంది మనం కాదు, మన వల్ల కాదు, మనం చేయలేము అనుకుంటున్నారు. ఏం చేస్తున్నారంటే ఆ ఊళ్ళో 2 ముగ్గురికో చెప్పేసి ఎవరో ఫ్రెండ్ ఎవరో చెప్పిన వెంటనే అయిపోతున్నారు. ఎప్పుడు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మనతో పూర్తిగా జర్నీ చేయరు. మీకు ఒక విషయం చెప్తా, ఇప్పటికే మా బావగారు వాళ్ళు మన ప్రొడక్ట్స్ లో ఓన్లీ పేస్ట్ తప్ప ఇంకోటి ఏమి వాడరు, ఓన్లీ టూత్ పేస్ట్ వాడతారు. నేను ఇన్ని చెప్పినా టూత్ పేస్టే వాడతారు. కానీ మా బావగారు చాలా మందికి రికమెండ్ చేస్తారు హెల్త్ కాన్సెప్ట్ లో, వాళ్ళ ఇంట్లో ఒక్కటి వేసుకోవడం కూడా భయం. అంటే అలా ఉంటది జనరల్ గా. అలానే మనం వాళ్ళని గట్టిగా ప్రెస్ చేయగలరు. బట్ మా సిస్టర్ కి కాళ్ళు నొప్పి వస్తే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఇంచుమించులో చాలా రూపాయలు పాడు చేశారు. నేను ఓన్లీ వీళ్ళు నోట్లు వేసుకోవడానికి మా బాబా ఒప్పుకోవట్లేదని ఫుడ్ ప్యాచ్ ఇచ్చాను. ఆ ఫుడ్ ప్యాచ్ కూడా అయినకపోతే నేను బలవంతంగా లేస్తే మా చెల్లె మొన్నటి పొద్దున్న లేచి కూర్చుంది. చాలా బాగా జరిగింది. ఏంటి 2 రోజులు 3 రోజులు అసలు బెడ్ నుంచి దిగకుండా మా బావగారే వంట చేశాడు. అలాంటి పరిస్థితి నుంచి టక్మని ఇదేంటరా బాగా వచ్చిందిరా అంటే, నేను చెప్తున్నా మీకు అర్థం అవట్లేదంటే, నిన్న కూడా మళ్ళీ అని రే నువ్వు బాగా టాబ్లెట్ అంటే ఏం వద్దా ఫుడ్ ప్యాచ్ కొట్టరా అంటే, కొన్నాళ్ళు అయితే కానీ జర్నీ ఉండదు. అంచేత మనకి అందరూ కూడా మనని యాక్సెప్ట్ చేయాలని కాదు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయడంతో మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇందులో ఏమైనా నేను తప్పుగా మాట్లాడినా ఏమైనా చేసినా కూడా అందరూ కూడా నన్ను చిన్నవాడిగా క్షమించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ
వచ్చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్, మీ అనుభవాన్ని, అలాగే మీ ఎక్స్పీరియన్స్ ని, మీరు చూసిన విషయాన్ని, మీ అప్లైన్స్ చెప్పిన వాటిని చాలా అద్భుతంగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు గ్రాటిట్యూడ్ తెలియచేయండి. సార్ చెప్పినట్టు అగ్రికల్చర్ కి మనది వ్యవసాయ క్షేత్రం అండి, అక్కడి తయారవుతున్నాయి. మన ఏరియా చాలా మంచి పొటెన్షియాలిటీ ఉన్న ఏరియా అండి, ఆంధ్ర తెలంగాణ. కాబట్టి అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయండి. మీకున్న ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే మాట్లాడండి. కొన్ని కోట్ల హెక్టార్స్ భూమి ఉందండి. ఇక్కడ దిగుబాట్ల ఏరియాలు ఉన్నాయి, మెట్ట ప్రాంతాలు ఉన్నాయండి. అంటే నాకు యాక్చువల్ గా జీరో నాలెడ్జ్ ఇన్ అగ్రికల్చర్, అసలు నాకు నాలెడ్జ్ లేదు. ఆ టెక్నాలజీ కూడా కొత్త నాకు. రీసెంట్ గా కొన్ని నాలెడ్జ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మీలో చాలా మంది వ్యవసాయానికి సంబంధించిన కుటుంబాల నుంచి వచ్చి ఉంటే కనుక మీకు ఈ ప్రొడక్ట్లు, ఇబ్బందులు, ఈ ప్రాబ్లమ్స్ సుపరిచితమే. కాబట్టి మీరు దీని మనసు పెట్టండి. సార్ చెప్పిన ప్రతి విషయం కూడా మన మనసుకి హత్తుకుపోయాయి. లక్ష్మీనారాయణ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఇలాంటి సెషన్స్ ప్రతి రోజు జరుగుతున్నాయండి. వీటిని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటారో అంత అద్భుతం. లాస్ట్ లో సార్ మాకు అద్భుతమైన మాట చెప్పారు. అలాగే మీకు ఒక అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది, ఎవరు లెఫ్ట్ అవ్వకండి. ఈరోజు ఒక అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. అద్భుతమైన విషయం అండి. అప్లైనర్ కి డౌన్ లైన్ కి ఉండాల్సిన రిలేషన్ ని, అలాగే ప్రొడక్ట్స్ ఎలా పరిచయం చేయాలి, మొదట్లో వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, నిజమేనండి. సార్ చెప్పిన విషయాలన్నీ కూడా అద్భుతాలు డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనల్ని ముందుగా నడిపించే సెషన్స్ ఏవి. చాలా చాలా సందర్భాల్లో మనం వెనకబడిపోతున్నప్పుడు ఎవరండి ముందుకు ఏంటి అంటే బంధువులు, స్నేహితులు, లేకపోతే ఎవరెవరో కాదండి. మన కోసం ఒక వ్యక్తి ఎప్పుడూ ఉంటారండి. ఆయనే మిమ్మల్ని మొదటిసారి నమ్మిన వ్యక్తి అండి. ఐడి వేస్తున్నాడు. ఐడి ఎందుకు వేస్తారండి? నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది అని. అలా మిమ్మల్ని నమ్మిన ఏకైక మొదటి వ్యక్తి అండి. కాన్ఫిడెంట్ గా మీ ఎదుగుదలను కోరుకునే వన్ అండ్ ఓన్లీ పర్సన్ అని. మీరు ఈ పాయింట్ ని 1-2 సార్లు ఆలోచించి చూడండి. ఎందుకురా రాబట్టి చెప్పారు. 100% మిమ్మల్ని గుడ్డిగా నమ్మే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే స్టార్టింగ్ లో అది రిలేషన్ డెవలప్ అయితే ప్రొడక్ట్ లేదు. ఆ రిలేషన్ కనుక డెవలప్ చేసుకుంటే మిమ్మల్ని ఆపేది, మిమ్మల్ని ఎదురుగా నిలబడేది ఎవ్వరూ ఉంటారండి. ఆ మొదటిసారి మిమ్మల్ని నమ్మిన వ్యక్తిని మాత్రం మీరు వదులుకోకూడదండి. అభిప్రాయాలు మారుతూ ఉంటాయి డియర్ ఫ్రెండ్స్. ఒపీనియన్స్ కెన్ చేంజ్, కానీ నిర్ణయాలు మారు. మీరు అభిప్రాయాలు మార్చుకునే పొజిషన్ లో ఉన్నారు, ఆయన నిర్ణయం తీసుకునే పొజిషన్ లో ఉన్నాడు. అంతే. మీలో ఎవరు వచ్చినా ఎన్ని చెప్పినా సరే వదిలేయండి, ఏం పర్వాలేదు. సో మన సక్సెస్ కోరుకునేది మనలాంటి వ్యక్తి మాత్రం. చాలా మంది మీ టీంలో చాలా మాట చెప్పారు. అది కొంతమందికి అది నెగిటివ్ గా అనిపించిందో పాజిటివ్ గా అనిపించిందో నాకు తెలియదు కానండి. చాలా మంది వస్తారు వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు కాదు అనట్లేదండి. వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి ఆయన ఏదో చేసుకునే ఇక్కడ అవకాశం ఉందని ఇంకా ఆయనకి అర్థం అవ్వలేదంటే అందులో మనతో కూడా చెప్పడం సరిగ్గా అర్థం కాదు. సో కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి. మీలాంటి వ్యక్తుల కోసం నెరకండి. నేను ఎప్పుడో ఒక 6 months బ్యాక్ ఒక ఆయనకి ఐడి ఇచ్చానండి. ఒక్కసారి వినంటే నేను ఈరోజు ఒక అనౌన్స్మెంట్ కి సంబంధించి నేను ఇన్వైట్ చేస్తాను. ఎప్పుడు 8 months 9 months బ్యాక్ ఒక ఆయనకి ఐడి ఇచ్చానండి. నా దాంట్లో ఉన్నారు, ఆయన గ్రూప్ లో ఉన్నారు, వాట్సాప్ లో. అయితే ఆయనకి రెగ్యులర్ గా పెడుతున్నానండి. నేను వాయిస్ మెసేజ్లు పెడుతున్నాను, నా స్టేటస్ ఫాలో అవుతారు. మరి ఏమైందో ఏంటో తెలియదండి. నాకు ఆయన ఫోన్ చేసి రాబర్ట్ గారు రేపు మార్నింగ్ 5:15 ఒకసారి నన్ను లేపుతారా అని అడిగాడండి. చిన్నప్పుడు మనం ఏదో సాధించాలనుకున్నప్పుడు అమ్మకు చెప్తాం, అమ్మ పొద్దున్న లేపేవే, పొద్దున్న లేచి చదువుకుంటాం. ఇంకా క్లోజ్ గా ఉంటే నాన్నతోనే, నాన్న కొంచెం నువ్వు పొద్దున్న బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి నన్ను లేపండి అని అడుగుతాను. అలాగా నాకు ఆ వ్యక్తి ఫోన్ చేసి రాబర్ట్ గారు రేపు జూమ్ మిస్ అవ్వకూడదు అసలు ఫోన్ చేస్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. రేపు జూమ్ కి నేను అటెండ్ అవుదాం అనుకుంటున్నాను సార్, నాకు కొంచెం పావు తక్కువ అంటే లేపుతారా అని అడిగాడు అన్నారు. మళ్ళీ నమ్మిన వ్యక్తి మీకోసం వస్తారండి. మీరు నిలబడండి. సార్ చెప్పినట్టు కన్సిస్టెంట్ గా వర్క్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. సార్ పాసిబుల్ అవకాశం ఉంటే అయ్యా ప్లీజ్ లక్ష్మీనారాయణ ఒకసారి ఐఎంసీ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చిన తర్వాత లాస్ట్ అండి. ఈ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత తెలియని వాళ్ళందరూ పరిచయమేనండి. చాలా చాలా మంచి మంచి వ్యక్తులు చాలా మంది. ఈ అవకాశం ఇచ్చిన కిషోర్ గారికి, అలాగే నన్ను దగ్గరుండి గైడ్ చేస్తున్న విశ్వనాథ్ గారికి, అంటే నా టీం అండి. నా టీం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది నాకు.
ఏమన్నా కూడా నా ఫ్రాంచైజీలు కానీ ఏమన్నా నేను లేకపోయినా కూడా వాళ్ళు వెళ్ళి ప్రోడక్ట్ ఇచ్చిన రోజులు, షట్టర్ ఎత్తి ప్రోడక్ట్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నా టీం అంత బాగా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చైర్మన్ అయిపోండి సార్. మీరు కొంచెం ఎత్తుగా బరువుగా ఉన్నా సార్ మిమ్మల్ని మేము ఎత్తుకుని మరీ తీసుకెళ్తాం స్టేజ్ మీద. 100 మందిని తీసుకెళ్ళాలని కూడా భగవంతుడు బాగానే ఇచ్చాడు ఫలం. ఆల్వేస్ వెల్కమ్ సార్. కిషోర్ గారు చాలా బాధపడ్డారు. ఆయన ప్రెసెంట్ అయితే టెంపుల్ లో ఉన్నారండి. నాకు 2-3 సార్లు ఫోన్ చేశారు. కాబట్టి మీరు అది కూడా మనసులో పెట్టుకోండి. రాలేదనుకోవద్దు. చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ సెషన్ లో చాలా విషయాలు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. అలాగే ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ ఇవ్వడానికి ప్రతిరోజు మనం అప్డేట్ అవుతున్నాం డియర్ ఫ్రెండ్స్. చాలా మంది అవుట్డేట్ అయిపోతున్నారు. వాళ్ళలో వద్దు, విజేతలా ముందుకు వెళ్దామండి. ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ ముందుకు తీసుకురావడానికి సో రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ స్టార్ ఎంఎస్ఆర్ గారు